ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ అయిన చీనా ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఇంజనీరింగ్ అద్భుతాలతో పాటు ఎంతో ప్రత్యేకత కలిగిన చీనా బ్రిడ్జ్ పై అత్యాధునిక వందే భారత్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ రైలు మార్గానికి 132 ఏళ్ల క్రితం కాశ్మీర్ రాజు చేసిన ఆలోచనకు 42 ఏళ్ల క్రితం బీజం పడగా ఇప్పటికి పూర్తయింది. అయితే దీనిని 50 కోట్ల అంచనాతో పూర్తి చేయాలనుకున్న ఈ రైల్వే లైన్ కాస్త ఇప్పుడు 43,800 కోట్లకు చేరుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కాశ్మీర్కు ఒక రైలు మార్గం పడనుంది. ఈ ప్రాజెక్టును ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతంగా చెప్పవచ్చు. దీని యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్. దీన్ని చీనాబ్ నది మట్టం నుంచి 1178 అడుగుల ఎత్తులో నిర్మించారు. అంటే ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ చీనా బ్రిడ్జ్ పొడవు 1315 మీటర్లు. ఈ వంతెన నిర్మాణానికి 27,000 టన్నుల ఉక్కు వినియోగం. రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా నిర్మాణం. ఈ బ్రిడ్జ్ 266 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తట్టుకునేలా నిర్మించారు. చీనా బ్రిడ్జ్ లో సుమారు 6 లక్షల బోల్టులు వినియోగించారు. భారత్ ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఇది నిలువెత్తు నిదర్శనం. అంతేకాకుండా ఈ వంతెన దేశంలోనే మొట్టమొదటి కేబుల్ వైరు రైలు వంతెనగా నిలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.